వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నా పేరు శ్రావణి. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై దూకుడుతో వెళ్తున్న హైడ్రా వ్యవహారానికి అడ్డుకట్ట పడనుందా? అటు ప్రజల నుంచి నిరసనలు, ఇటు హైకోర్టు నుంచి హెచ్చరికల నేపథ్యంలో హైడ్రాకు బ్రేక్ పడనుందా? వాచ్ దిస్ స్టోరీ. సాధారణంగా అక్రమ నిర్మాణాల కట్టడాల విషయంలో మున్సిపల్ శాఖదే బాధ్యత. ఒకవేళ చెరువులు, నాళాలు ఆక్రమణ విషయమైతే అది ఇరిగేషన్ శాఖ బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇలాంటి ఆక్రమణ వ్యవహారాన్ని ఆ ప్రాంత తహసీల్దార్, ఇతర రెవెన్యూ అధికారులు, హైదరాబాద్ అయితే జీహెచ్ఎంసీ అధికారులు, ఇతర నగరాలైతే మున్సిపల్ అధికారులు పట్టించుకోవాల్సి ఉంటుంది. అలాగే నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే సంస్థలు కూడా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేసిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అనే వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే ఈ వ్యవస్థకు అధికారులు కట్టబెట్టడం వివాదాస్పదమవుతుంది. మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల, పోలీస్ శాఖలకు ఉన్న అధికారాలన్నీ ఈ వ్యవస్థకు కట్టబెట్టిన నేపథ్యంలో హైడ్రా యంత్రాంగం వాస్తవానికి అసలు అధికారులు లేని వ్యవస్థగా చెప్పాలి. అయితే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఈ వ్యవస్థకు అధికారాలు కట్టబెట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు కోర్టు వివాదాల్లో ఉన్న భవనాలను కూడా హైడ్రా అధికారులు కూలగొట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. దీనిపై వ్యక్తిగతంగా లేదా వర్చువల్గా కోర్టుకు సమాధానం చెప్పాలని సీరియస్ అయ్యింది. వచ్చే సోమవారం ఉదయం 10:30 కోర్టులో హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. కాగా ఆమీన్పూర్లో ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. పెద్ద చెరువు కబ్జా చేసి ఎఫ్టీఎల్ పరిధిలో ఇల్లు కట్టారని హైడ్రాకు ఫిర్యాదులు అందటంతో చెరువు పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అటు మూసీ ప్రక్షాళన విషయంలోనూ వివాదాలు ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి. మూసీ పరివాహ ప్రాంతాల్లోని భవనాలను, ఇతర కట్టడాలను ఖాళీ చేయించడంలో అధికారులు నిమగ్నం కాగా వారికి స్థానిక ప్రజల నుంచి విపరీతమైన నిరసన వ్యక్తమవుతుంది. ఆక్రమణలు జరుగుతుంటే ఆనాడు అధికారులు ఏం చేస్తూ ఉన్నారని ప్రశ్నిస్తూ మూసీ పరివాహక ప్రాంత నివాస కాలనీ వాసులు ఆందోళనకు దిగుతున్నారు. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. హైడ్రాకు అధికారులు లేకపోవటం, హైకోర్టు హెచ్చరికలు చేయటం, ఇటు ప్రజల నుంచి కూడా నిరసనలు రావడంతో రేవంత్ సర్కార్ కొంత పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. మరి అనుకున్న లక్ష్యం దిశగా ముందుకు సాగుతుందా, లేకుంటే హైడ్రా దూకుడును కొంత తగ్గిస్తుందా వేచి చూడాల్సి ఉంటుంది.